యేసన్న గారు ఎప్పుడు మాట అంటూ ఉండేవారు, ఏమనంటే ఓ చెట్టుకు జీవం ఉందనుకోండి, ఆ చెట్టు ఏమవుతుంది? చిగురిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, అది పెరుగుతుంది. అదే ఒక సంఘానికి జీవం ఉందనుకోండి, ఆ సంఘం ఏమవుతుంది? ఆ చెట్టు ఎలాగైతే అభివృద్ధి చెందిందో ఆ సంఘము కూడా అభివృద్ధి చెందుతుంది, అది ఆశీర్వాదంగా నిలిచి ఉంటుంది. నేనంటాను దేవుని సేవకునిగా, ఏమండి, ఆ సంఘములో ఆ జీవానికి గల కారణం ఏంటో తెలుసా? జీవము గల దేవుని పాదాలు పట్టుకుని చేసే ప్రార్థనే సంఘానికి జీవం. ప్రార్థన ఆశీర్వాదాన్ని దేవుని యొద్ద నుంచి తీసుకుని వస్తుంది. వేదన భరితమైన జీవితంలో ఆయన ఆశీర్వాదాన్ని కుమ్మరింపజేస్తుంది. వ్యర్థంగా పోదండి, నేను మరలా చెప్తున్నా. పెదవులను చూస్తున్న ప్రార్థన మానక అంగీకరిస్తున్నాడని బైబిల్ చెప్తుంది. మాట ఏమండి, ఒక్క పొల్లైనను సున్నైనను తప్పిపోదని రాయబడి ఉంది కదా. ఎక్కడికి పోతుందండి ప్రార్థన? మనం అడిగింది ఏదైతే ఉందో అది తప్పనిసరిగా కార్యములకై మన కళ్ళ ముందు నిలిచి అది మనల్ని ఆనందపరుచును గాక.